జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. పెన్సిల్ పడిపోయినాయి, కాలు చేతులు అట్లా ఇట్లా అంకర వస్తుంది. బాన్స్వాడ హాస్పిటల్ తీసుకుపోయినా మరి అది సుధీరిచ్చారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 50కి పైగా కూడా ఎవరైతే కళ్ళు బాధితులు సైతం కూడా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకవైపు బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, అక్కడ నుంచి దాదాపుగా కూడా 13 మందిని కూడా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనే అంశం పైన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి? దాదాపుగా 13 మంది అయితే ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఏ సమయంలో వచ్చారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నేను ఈవినింగ్ నుంచి నైట్ దాకా వచ్చారండి. దీని కింద టోటల్ 13 మెంబర్స్ వచ్చారు. అందులో 12 మెంబర్స్ కంప్లీట్ స్టేబుల్గా ఉన్నారు. సిమ్టమ్స్ అన్ని తగ్గి కొంచెం రికవర్ అయ్యారు. ఒక పేషెంట్ బాలమణి అనే ఆవిడ మాత్రం కొంచెం రిపీటెడ్గా డిస్టోనిక్ ఫీచర్స్ అంటారు, కొంచెం అది మెడ నరాలు పెట్టేయటం, మెడ కండరాలు పెట్టేయటం, చేతులు అవి కొంచెం బిగుసుకుపోవటం అలాంటివి అవుతున్నాయి. ఆ ఫీచర్స్ ఆవిడ కొంచెం రిపీటెడ్గా వస్తున్నాయి. ఆవిడని కొంచెం ఇంటెన్సివ్ కేర్కి షిఫ్ట్ చేసి ఆవిడ కొంచెం క్లోజ్ అబ్జర్వేషన్ చేసి కొంచెం మానిటర్ చేస్తున్నాం దీని కింద. సో ఎక్కువ మంది ఏంటంటే కనుక కొంచెము వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, ఈ మెడ నరాలు, మెడ కండరాలు పెట్టేయటం, ఈ కాళ్ళు చేతులు బీసుకుపోవడం, కింద కొట్టుకోవడం ఇలాంటి లక్షణాలతో వచ్చారు. సో మోస్ట్లీ సమ్ టాడీ కొంచెం వేరే కొన్ని యాంటీసైకోటిక్ డ్రగ్స్ కానీ ఇంకా వేరే పదార్థాలు కానీ కొంచెం కల్తీ చేయడం జరుగుతుంది. ఇలాంటి అంటే పరిస్థితి అంటే ఎన్ని రోజులు పట్టదు సార్ ఒక వ్యక్తి పూర్తిగా కోలుకోవడానికి? ఇట్లాంటి కండిషన్లో ఉంటే కనుక ఎట్లా పరిస్థితి ఉంటుంది, ఎన్ని రోజులు పట్టచ్చు? మేము అట్లీస్ట్ ఇప్పుడు 72 అవర్స్ ఇక్కడ అబ్జర్వేషన్లో పెడతామండి. 72 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి రికవర్ అయ్యేదాకా ఉంచి చేస్తాం. ఏంటి సార్ అయితే మొత్తం ఇది వాళ్ళకు డోస్ ఎక్కువైతే ఇట్లా జరుగుతుంది? అసలు ఏంటి అసలు కల్తీ కళ్ళు వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అసలు పేషెంట్స్కి? అడల్ట్రేషన్ జరిగింది దీని కింద. మోస్ట్లీ మామూలు న్యాచురల్ కళ్ళకి వీళ్ళగా ఏంటంటే సిమ్టమ్స్ రావు. ఈ మోస్ట్లీ ఉన్న లక్షణాలు బట్టి కొంచెం ఏమైనా యాంటీసైకోటిక్ డ్రగ్స్ కానీ కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటివి ఏమైనా కొంచెం కలిపి ఉండొచ్చు, విషపదార్థాలు కానీ కొన్ని కలిపి ఉండొచ్చు. దీని కింద అడల్ట్రేషన్ జరిగింది తప్పకుండా కింద. ఇప్పుడు రోగులకు అంటే ఎట్లా ఉంది సార్? వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కూడా ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి మీరు వాళ్ళకి ఎట్లా ధైర్యం చెప్పారు? సో 12 మంది ఆల్మోస్ట్ సిమ్టమ్ ఫ్రీ అయిపోయారు. వైటల్స్, బీపీ పల్స్ అలాంటివన్నీ వైటల్స్ స్టేబుల్గా ఉన్నాయి. ఉన్న కొంచెము సిగ్గా ఉన్న పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్ షిఫ్ట్ చేసి కేర్ తీసుకున్నాం కింద. అటెండెన్స్కి అందరికీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్సెప్టెడ్ దీని కింద. ఇది మొత్తానికి కూడా పరిస్థితి అక్కడ బాన్స్వాడలో ఉన్నటువంటి ఏదైతే చాలా మటుకు కల్తీ కళ్ళు తాగి కూడా అవస్థ చెందినటువంటి పరిస్థితుల్లో కొంతమందిని నిజామాబాద్ తీసుకొచ్చారు. అర్ధరాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం 13 మందిని తీసుకొచ్చారు. 13 మందిలో 12 మంది అయితే ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకరు కొద్దిగా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 13 మందిలో 12 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఒకరు ఐసీయూకి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దుర్కి గ్రామానికి చెందినటువంటి పేషెంట్ని మొత్తానికైతే కొద్దిగా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి ఉండడంతో కూడా ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. అసలు మాట్లాడదాం బాధితులకి అసలు ఏం జరిగింది. అమ్మా ఏంది అసలు ఎట్లా ఉంది ఆమె కండిషన్? ఎవరు మీది? మాదే దుర్కి. మా దుర్కిలో రాంపూర్. ఏమైతారమ్మా మీకు? అక్క అవుతుంది. ఏమైంది అసలు, ఎందుకు ఇట్లా చేస్తారు? కళ్ళ గురించి సారు, కళ్ళు తాగితే అట్లా అయింది. మిడిసిలు పడిపోయినాయి, కాళ్ళు చేతులు అట్లా ఇట్లా అంకర వస్తుంది. కళ్ళు గురించి 2 సార్లు తాగుతుంది కళ్ళు. మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు అయిందా? ఎట్లా? ఇప్పుడు కాలేదు, ఎన్ని మట్ల తాగినా కానీ కాలేదు, ఇప్పుడే అయింది సార్. ఏం పని చేస్తారు అమ్మాయి? వ్యవసాయం పని చేస్తారు. డైలీ తాగేది అలవాటు ఉందా? ఉన్నది సార్, తాగుతాం, డైలీ తాగుతాం, పనికి వచ్చి తాగుతాం, వ్యవసాయం చేసి తాగుతాం. అంటే ఇప్పుడు ఎట్లా మరి సడన్ గా ఎట్లా మీరు చూసారా? ఎట్లా చూడలేను సార్, సడన్ గా వచ్చేసింది. మీరు ఇప్పుడు కళ్ళు తాగినప్పుడు ఎవరు ఎట్లా ఏమని చెప్పింది? అప్పుడు ఎట్లా తెలిసింది మీకు అసలు? ఇట్లా తాగినాక 1 గంటకు అట్లా వచ్చేసింది. అట్లా వచ్చిందని ఇట్లా తీసుకొస్తే తాగకందుకు బాన్సడకు ఇట్లున్నది, మందుల కళ్ళుల మందు కలిపిరు అని అన్నారు. అంటే కళ్ళులో కలిపిరు అంటే మేము కరవటలేము, ఇంకా ఏందో రోగం అనుకున్నాం. ఇక అదే అన్నారు, కళ్ళుల మందు అని అన్నారు సార్. మాకు తెలియదు, ఇక గరీబ్ గలం ఉన్నాం. ఏ ఊర్లో తాగిరమ్మా మీరు? దుర్కిలా. మా దుర్కిలా వచ్చి తాగుతుంది. మాట్లాడుతుందా ఇప్పుడు? మాట్లాడుతుంది.
కల్తీ కళ్ళు బాధితులకు సంబంధించి ఒక చిన్న బాబు కూడా దీనికి మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, మాట్లాడదాం. ఏమైంది బాబుకి, ఎట్లా మరి ఎందుకు వచ్చింది ఇక్కడికి? అయితే నిన్న పొద్దున్న 10 గంటలకు పనికి వెళ్ళిన వడ్లు నేర్పడానికి. అయితే ఇక జ్వరం వస్తుందంటే సరే మరి ఇంటికాడ పండుకోరా అని చెప్పిన. పండుకున్నాడు. ఇక మరి దూపైందో ఏమైందో తెలియదు. ఇక మధ్యాహ్నం ఇక తాగినట్ట. ఇక మరి మా ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేసి మరి ఇక బాన్సవాడ హాస్పిటల్ తీసుకుపోతే ఒక 2 గ్లూకోజ్ ఎక్కిచ్చారు. మరి సూది ఇచ్చారు. నాలుక దొడ్డైపోయింది. నాలుక ఇట్లా బిడ్స్ వస్తున్నది. అందుకని ఇక అంబులెన్స్లో పంపించేసి నిజాం పంపించారు. ఏ ఊరు మీది? దొరికి సార్. అంటే ఎప్పుడు తాగేవాడు కాదు కదా సార్? తాగుతుండే? అప్పుడు తాగుతుండే సార్. అప్పుడు తాగుతాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 12 సంవత్సరాలు. ఇప్పుడే ఈ ఫస్ట్ టైం ఇదే టైం ఇట్లా ఊడు. ఇంతమందిలో మొత్తం ఏ ఊరైనా 3 ఊరులు ఇట్లా ఒక్క ఊరికి ఇట్లా ఇంత ఘోరం కాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా గౌరవ బాబు ఇంత ఘోరం అయింది. మరి ఏంది మరి మీరు అడిగిర్రా? కళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళ దుకాణంలోకి వెళ్ళి కూడా ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగిర్రా? మేము అడగలేము సార్. అడవిడిగా మేము పనికి వెళ్ళి వచ్చి వేసుకొని దగ్గర హాస్పిటల్గా వచ్చేసినాం. చూడొచ్చు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది కూడా ఇందులో చిన్న బాబు సైతం కూడా కళ్ళు దాగి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేని సమయంలో కూడా కళ్ళు తాగారని చెప్పేసి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. మొత్తానికి కూడా కల్తీ కళ్ళు వ్యవహారం కూడా మొత్తం తీవ్రంగా సంచలనంగా మారింది. దీనికి బాధ్యులు ఎవరు, మరి దీనికి ఎవరికి శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా చాలా మట్టుకు ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా న్యాయం జరగాలి. వీళ్ళకి ఇట్లాంటి ఎప్పుడూ కాలేదు, ఈసారి కొత్తగా అయింది. మరి నిన్న మొత్తానికి కూడా మరి ఏం కలిపారా, ఎందుకు ఎక్కువైందా, ఒక డోస్ ఎక్కువైందా అన్నట్టుగా కూడా వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి అధికారులు దీనిపైన ఎట్లా ముందుకెళ్తారని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.